హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. ఇవాళ వ్లాగ్ వచ్చి మేము క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది అనమాట. నీకేం వచ్చినాయి? ఇంతకుముందు ఇంకొక కార్డు కూడా ఎవరో ఇచ్చున్నారు. డానియల్ చూపి అది ఇంకో కార్డ్స్ ఇంకా ఉండాలి. ఏడ పోయిండే నాకు ఒక కార్డ్ ఇచ్చారు, ఆఫీస్లోనే ఉంది. మళ్ళీ అంటే నీకెవరు ఇరా క్రిస్మస్ గిఫ్ట్స్? నీకెవరు ఆఫీస్ వాళ్ళు కూడా ఇవ్వరా నీకు? మా ఆఫీస్ వాళ్ళు నాకు 2 గిఫ్ట్స్ ఇచ్చారు, 2 కార్డ్స్ ఇచ్చారు అండ్ ఒక సీక్రెట్ శాంటాకి గిఫ్ట్ ఇచ్చారు. అండ్ మా గిఫ్ట్స్ 2 వచ్చాయి, 2 కార్డ్స్ వచ్చాయి, 2 గిఫ్ట్స్ వచ్చాయి. మా ఆఫీస్ వాళ్ళు జనవరిలో మైక్ పంపిస్తున్నారు నాకు. మైక్ ఎందుకు? ఉంటుంది కదా ఫస్ట్ ఇంచేకి మైక్ అనేది నీకు అది ఆఫీస్ వాళ్ళు నీకు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు. దట్ ఈస్ నాట్ బిగ్ థింగ్. హలో ఎక్స్క్యూజ్ మీ, దట్స్ లగ్జరీ. దట్ ఈస్ అండర్ యువర్ ఆఫీస్ సెటప్. We are asking about gifts, okay? నీకు మైక్ ఎందుకు ఇస్తున్నారంటే దట్ ఈస్ ఆఫీస్ సెటప్. దట్స్ నాట్ ఎ క్రిస్మస్ గిఫ్ట్. We are asking about Christmas gifts. క్రిస్మస్కి 1 వీక్ ముందు శాలరీ మాకు కూడా శాలరీ క్రెడిట్ చేశారు 1 వీక్ ముందు. అదే వీడికి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా? వీడికి నాకు ఎవరు వాడు జుజ్జిబి. మా ఇద్దరికి గిఫ్ట్లు లేవు. వీడికి నేనే గిఫ్ట్, నాకు వీడే గిఫ్ట్. అదో magnetic slate I gave gift. నాకు కూడా గిఫ్ట్ ఇవ్వు. Why I want to give you gift? డాడీ కొనుక్కున్నాడు గిఫ్ట్ ఫ్రెండ్స్ లేరని కప్పు డాడీ కొనుక్కున్నాడు ఫ్రెండ్స్ లేరని. వేస్ట్. ఆఫీస్ వాళ్ళు ఒక గిఫ్ట్ ఏం ఆఫీస్ అది ఇచ్చి నాకు చూడ ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయి. 2 గిఫ్ట్స్ వచ్చాయి ఆఫీస్ నుంచి. అండ్ అగైన్ ఆఫీస్ నాకు ఎప్పుడు 2 కార్డ్స్ వచ్చాయి. క్రిస్మస్కి ఇవ్వరా? ఇది క్రిస్మస్ ముందు స్మిత్స్కి అయితే వచ్చామన్నమాట. క్రిస్మస్కి మా హనుకి బాహుకి గిఫ్ట్స్ కొన్నాము అనేసి. సో ఇది నా తరపున మా హనుకి మా బాహుకి గిఫ్ట్స్ అనమాట. మా హను ఏమంటే హెలికాప్టర్ అని ఎక్కువ అడుగుతా ఉన్నాడు. అందుకని వాడికి ఒక గిఫ్ట్ తీసిద్దాము అనేసి టాయ్ షాప్కి అయితే వచ్చాను. సో వాడికైతే ఈ హెలికాప్టర్ అయితే గిఫ్ట్ ఇచ్చాను. సో వాడే సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. వాడికి హను what is that? What is that? You want? Which one you want? Yeah, Spider-Man. why is this here? Why is that? For me. Hanu, you want helicopter or car? Hanu, you want helicopter or car? Which one you want? Which one you want? Daddy. మా బాహుకి వచ్చి ఈ స్టార్ వార్స్ లెగో, వాడికి లెగో పిచ్చి. సో లెగోస్ అయితే తీసుకున్నా. ఈ హెలికాప్టర్ మా హనుకి. అండ్ ఇవి వచ్చి నా తరపున మా చంటికి షూస్ అయితే గిఫ్ట్ ఇచ్చానమాట క్రిస్మస్కి. సో ఇవి నేను మా ఇంట్లో నా 3 బాయ్స్కి ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట. సో ఇది క్రిస్మస్ ముందు రోజు వచ్చి ఇంకెలా షాపింగ్ అయితే చేసి ఇంటికైతే వెళ్ళిపోయాం. సో ఇది క్రిస్మస్ రోజు 25th of December మార్నింగే మా హను లేసాడు. సో బూస్ట్ కావాలనేసి ఏడుపు అనమాట. ఇంకా అది కాలుతా ఉంది, అయినా కూడా కావాలనేసి ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా కొంచెం ఇంగ్లీష్ సాంగ్స్ పెట్టుకొని మా చంటి చిల్ అవుతా ఉన్నాడు. అండ్ ఇది వచ్చి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. నేను మా మామ వాళ్ళని అండ్ మా అక్క వాళ్ళని అయితే ఇన్వైట్ చేసిన అండ్ మా తమ్ముడిని ఇన్వైట్ చేశాను అనమాట. సో ఈవినింగ్ అయితే వస్తున్నారు. మా అక్క వాళ్ళైతే ఆఫ్టర్నూన్ వచ్చారు.
ఈవినింగ్ మా మామ వాళ్ళు వస్తున్నారు, మా తమ్ముడు ఆల్రెడీ వచ్చేస్తున్నాడు అనమాట. వాళ్ళ కోసం నేను రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఒక చిన్న క్రీమ్, పర్ఫ్యూమ్, చాక్లెట్స్, ఇది చాక్లెట్సే అండ్ సుడోకో బుక్ ఇచ్చాను అనమాట. పిల్లలు ఉంటారు కదా, పిల్లలకి తగ్గట్టు గిఫ్ట్స్ అయితే అరేంజ్ చేసా. అండ్ ఇవి వచ్చి బిస్కెట్స్, ట్రీట్స్ అనమాట, క్రిస్మస్ ట్రీట్స్ ఇక్కడ. అండ్ మాకేమంటే 4 days లాంగ్ వీకెండ్ లీవ్ వచ్చింది. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. అండ్ పిండి అండ్ వడ కర్రీ చేద్దామని పప్పు నానబెట్టాను. టిఫిన్కి అయితే అంటే క్రిస్మస్ రోజు కొంచెం డిఫరెంట్గా అన్నము ఇలాంటివి తినకుండా నైట్ కొంచెం డిన్నర్ అనేది టిఫిన్స్ చేసుకుందాం అన్నట్లు చేసుకున్నాం. అండ్ ఇప్పుడైతే స్వీట్ ప్రిపేర్ చేస్తున్నా. ఇది వచ్చి సగ్గుబియ్యము. ఇదేమీ సోక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను చిన్న సగ్గుబియ్యమే తీసుకున్నాను. సో సోక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాష్ చేసి పెట్టుకుంటే చాలు. అండ్ తురిమేకి ఇలా పెద్ద హోల్స్ ఉండేలాగా తురిమేది తీసుకోవాలి. నేను యాపిల్, సబుదానా వేసి ఒక డిఫరెంట్గా స్వీట్ చేద్దాము అనేసి చేస్తున్నా. అండ్ కండెన్స్డ్ మిల్క్ అనమాట, చిన్న బాటిల్ అయినా ఓకే. నేను షుగర్ బదులు ఈ కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తున్నాను. అండ్ యాపిల్స్ నాకు ఇక్కడ చిన్న సైజువే దొరికాయి, సో అందుకు 3 తీసుకున్నాను. ఇండియాలో దొరికేవి 2 అయితే సరిపోతుంది. అండ్ వచ్చి నేను ఈవినింగ్కి ప్రిపేర్ చేసుకుంటున్నా ఈ స్వీట్ అన్నీ. ఇంక ఇక్కడ వచ్చి చంటి మాకు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు ఆ రోజు. సో నేను థర్స్డే కాబట్టి నేను తినను. అండ్ వాళ్ళు వచ్చి ఎగ్ ఆమ్లెట్ ఏదో వేసుకుంటా ఉన్నారు. అండ్ ఇప్పుడైతే స్వీట్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే యాపిల్ని ఇలా తురుముకొని కొంచెం గీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. యాపిల్లో వాటర్ అంతా ఇంకిపోవాలి, క్యారమిల్ లాగా వస్తుంది. అలా వరకు ఫ్రై చేసుకొని క్యాష్యూ నట్స్ కూడా ఫ్రై చేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. అదే గిన్నెలో పాలు కాంచుకుంటున్నాను. అండ్ కొంచెం పిస్తా అయితే కట్ చేసి పెట్టుకున్నా. సో మిల్క్ బాగా థిక్గా బాయిల్ అయిన తర్వాత సగ్గుబియ్యం అనేది యాడ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఏమంటే నేనేమి నానబెట్టలేదన్నమాట, చిన్నవి కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ కొంచెం పెద్ద సైజ్ అయితే కొంచెంసేపు నానబెట్టుకోండి, నేనేం నానబెట్టలేదు. సో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. సగ్గుబియ్యం అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకుంటే అవి కొంచెం బాగా ఉడికిపోయి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో మంచిగా సగ్గుబియ్యం అనేది కుక్ అయిపోయిన తర్వాత కండెన్స్డ్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నా. షుగర్ బదులు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. చాలా స్వీట్ అంత పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ స్వీట్కి ఏమంటే కొంచెం థిక్గా ఉంటే బాగా ఉంటుందన్నమాట ఆ స్వీట్. షుగర్ యాడ్ చేస్తే పల్చగా అయిపోతుంది కాబట్టి, కొంచెం వాటరీ అవుతుంది కాబట్టి నేను షుగర్ యాడ్ చేయకుండా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసా. టెక్స్చర్ అనేది సూపర్గా వస్తుంది కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తే. అండ్ ఇంకా అలా స్వీట్ చేస్తూ ఉండే లోపలే మా అక్క వాళ్ళు అయితే వచ్చేసారు. ఆఫ్టర్నూన్ లంచ్ టైంకే వచ్చేసారు మా అక్క వాళ్ళు. ఇంకా ఇది స్ప్రౌట్స్ అనమాట, చిన్న క్యాబేజీ లాగా దొరుకుతాయి. సో వీటితో కొంచెం ఇంగ్లీష్ ఫుడ్ అయితే కుక్ చేస్తున్నాను క్రిస్మస్ కాబట్టి. అండ్ వడ కర్రీ కోసము ఈ పప్పు నానబెట్టి వడల్లాగా చేస్తున్నా. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి నేను బెండకాయ కారం పులుసు అయితే చేస్తున్నాను. ఎప్పుడు రొటీన్ సాంబార్, వడ ఇలాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని ముల్లంగి పచ్చడి, బెండకాయ కారం పులుసు అయితే చేశాను. సో ఇంకా లంచ్కి మా అక్క నా కోసం ఫ్రైడ్ రైస్ తెచ్చుండింది. ఇంకా అవన్నీ తినేసి లంచ్ అయితే తింటున్నాం. హోమ్ అలోన్ మూవీ అయితే చూస్తూ లంచ్ చేస్తున్నాం అనమాట. సో క్రిస్మస్ అంటే మోస్ట్లీ ఇక్కడ అందరూ కిడ్స్ అంతా కూర్చొని ఈ హోమ్ అలోన్ మూవీ అయితే చూస్తారు, సూపర్ ఉంటుంది. అండ్ స్వీట్ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను, దాన్ని ఇంకా అందరికీ కొంచెం కొంచెం ఇచ్చేసాను. సో అలా కండెన్స్డ్ మిల్క్ అంతా యాడ్ చేసేసిన తర్వాత కూల్గా తింటే సూపర్గా ఉంటుంది అనమాట. యాపిల్ అండ్ క్యాష్యూ నట్స్ కూడా యాడ్ చేసేయాలి లాస్ట్లో. సో సూపర్గా ఉంటుంది స్వీట్, అంతే, చాలా ఈజీ, సింపుల్. అండ్ ఇది వచ్చి ఈవినింగ్ మా మామ వాళ్ళు వచ్చేసారు. ఇంకా స్ప్రౌట్స్తో చీజీ పెప్పర్ ఆలివ్ ఆయిల్ వేసి జస్ట్ ఎయిర్ ఫ్రైయర్లో ఒక 10 minutes కుక్ చేశాను అంతే. అండ్ వడ కర్రీ చేశాను. ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా నేనైతే నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. రకరకాల పప్పుల పొళ్ళుతో దోశలు అయితే చేశా, వెరైటీస్ ఆఫ్ దోశలు. అండ్ కొంచెం కిడ్స్తో ఆడుకొని ఆ తర్వాత కొంచెం గేమ్స్ ఆడుకొని 10 o'clock అలాగా ఇంకా మా మామ వాళ్ళు అయితే బయలుదేరేశారు. అందరూ వెళ్ళిపోయారు. మా అక్క వాళ్ళు ఒకటే స్టే చేశారు, మా తమ్ముడు కూడా వెళ్ళిపోయాడు అనమాట. మేము సింపుల్గా ఇలా క్రిస్మస్కి లైట్స్ అయితే వేసుకున్నాం. ఏదో గ్రాండ్గా చేయాలని కాకుండా జస్ట్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా అందరం కలిసి సింపుల్గా క్రిస్మస్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో 10 అరౌండ్ బాగా ఎంజాయ్ చేసి అందరూ వెళ్ళిపోయారు. ఇంకా మా అక్క వాళ్ళు ఉన్నారు. అందరికీ బాయ్ చెప్పేసి ఇప్పుడు ఏమంటే
డెజర్ట్కి చంటి నైట్ గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ వేసి ఇచ్చాడనమాట మాకు. సో కొంచెం వార్మ్ చేసుకొని అది తింటున్నాము. సో అంటే ఇక నైట్ స్లీప్ టైమ్. నెక్స్ట్ డే అగైన్ మాకు హాలిడేనే. సో 4 days హాలిడే వచ్చింది. సో నెక్స్ట్ డే కొంచెం బయట వెళ్దామని ప్లాన్. ఇది వచ్చి మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో ఇడ్లీ చేసి చట్నీ చేశాను. ఇంకా మా అక్క వాళ్ళు ఏమంటే వేరే ప్లేస్కి వెళ్తున్నారు బీచ్కి. సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వేరే ప్లాన్లో ఉన్నారు, మేము వేరే ప్లాన్లో ఉన్నాం. సో ఇంకా మా ఇంటి దగ్గర నుంచి దగ్గర అనేసి ఇంకా మా అక్క వాళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు. సో అందుకని నైట్ స్టే చేశారనమాట. సో అలా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళు కూడా బాన్స్ మౌత్ అయితే వెళ్ళారు, బీచ్కి అయితే వెళ్తున్నారు. సో వాళ్ళు 4 days ట్రిప్. మా అక్క వాళ్ళకి ఏమంటే కంప్లీట్ షట్ డౌన్ హాలిడే ఉంది. సో కాబట్టి మా అక్క వాళ్ళు వెళ్తున్నారు, మాకేమంటే మండే స్టార్ట్ అయిపోయింది. ఇదన్నమాట మా క్రిస్మస్ వ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ సూన్.